అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ పెంపకం. రచయిత సత్యవతి దినవహి గారు. ఇక కథలోకి వెళితే, రుక్మిణీదేవి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా చేసి ఈ మధ్యనే పదవీ విరమణ చేశారు. ఆవిడకు 2 కుమార్తెలు. వివాహానంతరం 2 ఆడపిల్లలు భర్తలతో విదేశాలలో స్థిరపడ్డారు. తమ వద్దకు వచ్చి ఉండమని కూతుర్లు ఎంత బ్రతిమిలాడినా, ఒంట్లో శక్తి ఉన్నన్నాళ్ళు స్వతంత్రంగా ఉండటమే నాకు ఇష్టం అని చెప్పి వాళ్ళ అభ్యర్థనను సున్నితంగా త్రోసిపుచ్చారు ఆవిడ. మీ అమ్మాయిలు ఎంత బుద్ధిమంతులండి రుక్మిణీ గారు, మీరెంతో అదృష్టవంతులు అని అందరూ పొగుడుతుంటే ఆవిడకి తన పెంపకం పైన ఎంతో గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. కూతుర్లు కుటుంబాలతో సహా పుట్టింటికి వచ్చి 1 నెల రోజులయ్యింది. రుక్మిణీదేవికి 2 మనమరాళ్ళు. తన దగ్గర ఉన్నన్ని రోజులు వాళ్ళని ఎంతో గారం చేస్తారు రుక్మిణీదేవి. పిల్లలు అల్లరి చేస్తుంటే సముదాయించలేక కూతుర్లు అవస్థపడుతుంటే, నా పిల్లలు ఎప్పుడూ ఇంత అల్లరి చేయలేదు, చెప్పిన మాట వినేవారు, ఇదేం చోద్యమో, ఈ కాలం వాళ్ళకి పిల్లల్ని పెంచడమే చేత కాదు అని అభిప్రాయపడతారే తప్ప అది అతిగారం చేయడం వల్ల అని మాత్రం అనుకోరు. ఇదంతా చూసిన మీదట ఆవిడకు తన పెంపకం పైన నమ్మకం మరింత బలపడింది. మనమరాళ్ళ ముద్దు కబుర్లు వింటూ 1 నెల రోజుల సమయం తెలియకుండానే గడిచిపోయింది ఆవిడకు. రుక్మిణీదేవిది అద్దెకివ్వడానికి అన్ని సౌకర్యాలు ఉండేలా కట్టించిన 3 వాటాలు ఉన్న పెద్ద ఇల్లు. అందులో 1 వాటాలో ఆవిడ ఉంటున్నారు. మిగిలిన 2 వాటాలలో ఒకదానిలో రాజేష్ భావన దంపతులు తమ 13 ఏండ్ల కూతురు మల్లికతో, ఇంకో భాగంలో గౌరీ మహేష్ దంపతులు తమ 6 సంవత్సరాల కొడుకు రోహిత్తో అద్దెకు ఉంటున్నారు. రుక్మిణీదేవి ఇంటికి అద్దెకున్న వాళ్ళ ఇళ్ళకి మధ్యలో 1 గోడ మాత్రమే అడ్డుగా ఉండటంతో ఆవిడ ఎంత వద్దనుకున్నా వాళ్ళ సంభాషణలు, వాదనలు, పిల్లల పేచీలు ఇత్యాదివన్నీ చెవిన పడుతూనే ఉంటాయి. సమయం కుదిరినప్పుడు రుక్మిణీదేవి వద్ద కూర్చొని కష్టసుఖాలు చెప్పుకుంటూ ఉంటుంది భావన. 2 ఆడపిల్లలను బుద్ధిగా పెంచిన అనుభవం ఉండటంతో పిల్లల పెంపకం విషయంలో ఆవిడ ఇచ్చే సలహాలు భావనకి ఎంతో ఉపయోగపడుతుంటాయి. ఒకరోజు అలాగే రుక్మిణీదేవి వద్దకు వచ్చి కూర్చొని లోకాభిరామాయణం మాట్లాడటం అయిన తర్వాత 13 ఏండ్ల తన కూతురు మల్లిక ఈ మధ్యన ఎక్కువగా విసుక్కోవడం, పెడసరంగా సమాధానం చెప్పడం గురించి ప్రస్తావిస్తూ, మల్లికతో ఎలా మసలుకోవాలో తెలియడం లేదు పిన్నిగారు అంటూ వాపోయింది భావన. భావన ప్రస్తావించిన సంభాషణ యథాలాపంగా చెవినపడి ఉండటంతో ఆమె ఆందోళనను అర్థం చేసుకున్నారు ఆవిడ. ఊరుకో భావన, యుక్త వయసులో ఆడపిల్లలలో అనేకమైన శారీరక మానసిక పరిణామాలు సంభవిస్తుంటాయి. ఆ కారణాన వారికే తెలియని చికాకులకి లోనవుతూ అది ఎవరిపై చూపాలో తెలియక తల్లిపైన చూపడం జరుగుతుంది. నువ్వే కొంచెం సహనం వహించాలి. అది కొంత కష్టమే అయినప్పటికీ అసాధ్యం మాత్రం కాదు. ఈ విషయంలో నీకు నీ భర్త రాజేష్ సహకారం ఎంతో అవసరం అన్నారు. ఆవిడ మాటలకి ఆలోచనలో పడిన భావన, అవును, నేను రాజేష్ కలిసి నొప్పింపక తానవ్వక అనే పద్ధతిలో మెలగాలి మల్లికతో అనుకొని, థ్యాంక్స్ పిన్నిగారు, అలాగే చేస్తాను అని వెళ్ళిపోయింది. మహేష్ గౌరీలకు రోహిత్ ఒక్కడే సంతానం. భర్త వాడిని అతిగారం చేయడం గౌరీకి అంతగా ఇష్టం ఉండదు. ఈ విషయమై వారి మధ్య అభిప్రాయ భేదాలు వస్తుంటాయి కూడా. ఈ సంగతి గ్రహించిన రోహిత్ కూడా తెలివిగా ఏదైనా కావలిస్తే తండ్రిని అడిగి కొనిపించుకుంటాడు. ఆ రోజు ఆదివారం. భర్త మహేష్ సెలవు రోజున కూడా అత్యవసరమైన పని ఉందంటూ ఆఫీస్కి వెళ్ళిపోవడంతో ఇంట్లో పనులన్నీ నెమ్మదిగా సాగుతున్నాయి. ఉదయం పలహారాల కార్యక్రమం తర్వాత నెమ్మదిగా వంట మొదలుపెట్టింది గౌరీ. 11 గంటలయిందో లేదో, అమ్మా ఆకలేస్తోంది, అన్నం పెట్టమ్మా అంటూ వచ్చాడు రోహిత్ వంటింట్లోకి. ఇప్పుడేగా ఆ చిప్స్ తిన్నావు, అయినా ఇంకా వంట కూడా అవలేదు, ఈలోగా వెళ్ళి హోంవర్క్ చేసుకొనిరా, అప్పుడు పెడతాను అని తల్లి అనడంతో ఆమె అంటే ఉన్న సహజమైన భయం కొద్దీ ఎదురాడకపోయినా
కాళ్ళు నేలకేసి తాడించి తన అసహనమంతా చూపిస్తూ వెళ్ళిపోయాడు రోహిత్ అక్కడ నుంచి. విసురుగా వెళుతున్న కొడుకుని చూసి దుర్వాస మహామునిలాగా వీడికి ముక్కు మీదే కోపం, అడిగింది వెంటనే అందకపోతే ఇక అంతే, వీడు ఇలాగే ఉంటే మున్ముందు కష్టమే అనుకుంటూ వంట పూర్తి చేయడంలో మునిగిపోయింది గౌరీ. కంచాలలో భోజనం వడ్డించి రోహిత్ అన్నం తిందువుగాని రా అని పిలిచింది గౌరీ. ఇవాళ బంగాళాదుంప కూర చేయలేదా? ఈ కూర నాకొద్దు, నేను తినను అంటూ కంచం ముందు కూర్చుంటూనే పేచి మొదలుపెట్టాడు రోహిత్. అన్నీ నీకిష్టమైనవే చేసినా బంగాళాదుంప చేయలేదా అంటే ఎలా? పేచీ పెట్టకుండా అన్నం తిను రోహిత్ అంది. ఊహు, నాకు బంగాళాదుంప కూర కావాలి అంతే, ఇప్పుడే చేసి పెట్టు. పేచీతో పాటు కంఠం కూడా పెంచి అరవసాగాడు. ఎప్పుడూ ఒకటే కూర అంటే ఎలా? అన్ని కూరలు తినడం అలవాటు చేసుకోవాలి. ఆఖరుసారిగా చెప్తున్నాను, పిచ్చి పిచ్చి పేచీలు పెడితే దెబ్బలు తింటావింకా. కోపంగా తల్లి గదిమేటప్పటికీ రోహిత్ కంఠస్వరం స్థాయి టక్కున తగ్గిపోయింది. వాడికి తెలుసు అమ్మ ఎప్పుడూ కోప్పడదు, కానీ కోప్పడిందంటే మాత్రం అన్నంత పని చేస్తుందని. ఉదయం తల్లి మందలించిందనే ఉక్రోషంతో పేచి మొదలుపెట్టాడే కానీ అమ్మ చేసిన గుత్తి వంకాయ కూర, మామిడికాయ పప్పు, టమాటా చారు అన్నీ వాడికిష్టమైనవే. కానీ అన్నిటికంటే బంగాళాదుంప వేపుడంటే ఎక్కువిష్టం. రోజు 2 సార్లు అదొక్కటే పెట్టినా తింటాడు రోహిత్. అందుకే పేచి ఆపేసినా నసుకుతూనే భోజనం కానిచ్చాడు. ఈ సంభాషణంతా పక్కింట్లో రుక్మిణీదేవి చెవిన పడుతూనే ఉంది. గౌరీ కొడుకుని అలా కోపడటం అస్సలు నచ్చలేదావిడకి. మగపిల్లలు లేకపోవటంతో రోహిత్ని ఎంతో ముద్దు చేస్తారు ఆవిడ కూడా. వాడు కూడా అమ్మమ్మ అంటూ ఆవిడ దగ్గర గారాలు పోతుంటాడు. ఆ సాయంత్రం గౌరీతో కూర్చొని కబుర్లు చెబుతున్నప్పుడు యథాలాపంగా, ఎందుకమ్మా ఉదయం రోహిత్ని అంతగా కోప్పడ్డావు అన్నారు. ఓహో, అయితే అంతా ఈవిడ చెవిన పడిందన్నమాట అనుకొని, అవును పిన్నిగారు, లేకపోతే వాడు ఆ పేచి ఆపేలా అనిపించడం లేదు. అయినా కానీ పాపం వాడు మాత్రం ఏమడిగాడు? 2 బంగాళదుంపలు ఎంతలో వేగుతాయి, చేసి పెడితే పోయేదిగా. అది కాదు పిన్నిగారు, అన్నీ వాడికిష్టమైనవే చేసినప్పుడు కూడా అది లేదు ఇది కావాలి అని పేచీ పెట్టడం తప్పు కదా. అయినా ఎందులోనైనా వాడికి ఎంచుకునే అవకాశం ఇవ్వగలను, కానీ భోజనం దగ్గర మాత్రం ఇవ్వలేను. అన్ని కూరలు తినడం ఇప్పటి నుండి అలవాటవ్వాలి. అలాగే ఏది చేసి పెట్టినా తినాలి. ప్రత్యేకంగా వాడికిష్టమని కారం తక్కువగా వేసి రుచికరంగా చేస్తాను. అయినా కూడా పేచీ పెడితే ఎలా? రేపు పై చదువుల కోసం ఎక్కడికైనా వెళ్ళి ఉండాల్సి వచ్చినప్పుడు, అక్కడ వాడికి కావలసినది దొరకనప్పుడు, కావలసినది దొరకక ఉన్నది తినలేక చిరుతిళ్ళకి అలవాటు పడి ఆరోగ్యం పాడు చేసుకుంటాడు. అది ఇంకా ప్రమాదం కదా. అందుకే ఇప్పుడు నేను కొంచెం కోప్పడినా మున్ముందు వాడి మంచికే చేశానని తప్పక గ్రహించుకుంటాడు. ఆ నమ్మకం నాకుంది అని ఇద్దరికీ టీ కలిపి తెస్తానుండండి అని లేచి వెళ్ళింది గౌరీ. ఆమె వెళ్ళిన వైపే చూస్తూ, అవును, గౌరీ పలుకులలో ఎంతో నిజం ఉంది. కాలం మారుతున్నా కొన్ని విలువలు మారకూడదు. ఇన్నాళ్ళు అందరికీ పెంపకం గురించి సలహాలిస్తూ వచ్చిన నేను ఇవాళ ఒక చక్కటి విషయం తెలుసుకున్నాను. పిల్లల పెంపకంలో కొన్ని కొత్త పద్ధతులు అనుసరించవలసి వస్తున్నా ఆహారపు అలవాట్లు, శుభ్రతకి, క్రమశిక్షణకి సంబంధించిన అలవాట్లు మాత్రం చిన్నతనం నుంచే వారికి అర్థమయ్యే రీతిలో చెప్పాలి. అలాంటప్పుడు ఒక్కొక్కసారి కఠినంగా వ్యవహరించడం తప్పనిసరి అవుతుంది. మరి అదే ఈనాడు కొడుకు పట్ల గౌరీ అమలుపరిచింది. నిజంగా ఆమె ఆలోచన ఎంతో అనుసరణీయం. ఈ విషయం భావనకి, నా కూతుర్లకి కూడా చెప్పాలి అనుకొని గౌరీ టీ తెచ్చేలోగా ఉదయం తను చేసిన మినపసున్ని గౌరీకి పెడదామని లేచి వంటింట్లోకి వెళ్ళారు రుక్మిణీదేవి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.